హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు మీకు ఎలోపినో పాపర్స్ ఎలా చేయాలో చూపిస్తాను. ఇవి ఫ్రెష్ మా గార్డెన్లోనివే. అండ్ ఈ డిష్ ఏంటంటే మంచి అప్టైజర్ అనమాట. ఇవి మనం చీజ్ ఫిల్ చేస్తాం కాబట్టి అంత కారం కూడా ఉండవు. ఫస్ట్ దీన్ని ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ నేను అవన్నీ క్లీన్ చేసేసి ఆ తర్వాత ఇలా హాఫ్ కట్ చేసేస్తాము. కట్ చేసిన తర్వాత మొత్తం మనం గింజలన్నీ తీసేయాలి. బాగా గింజలు తీయాలి. ఇప్పుడు నేను చూపించిన ఒకటి రెండు ఉన్నాయి కదా, అట్లా కూడా ఉంచకంటే గింజలు తీసేయాలి. తీసేసి ఆ తర్వాత మనం స్టఫింగ్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టఫింగ్ ఉంటుంది. మీకు ఈరోజు ఒకటి పొటాటోతో ఎలా చేయాలో అది నేను మీకు చూపిస్తాను. ఫస్ట్ ఏంటి అంటే బంగాళదుంపలు బాయిల్ చేసి పెట్టేసుకోవాలి. నేను ఫస్ట్ బాయిల్ చేసి పెట్టేసుకొని ఆ తర్వాత ఇట్లాగా ఫోర్క్తోనే మొత్తం మ్యాష్ చేసేసి ఆ తర్వాత అందులో సాల్ట్, పెప్పరు, చిపోట్లే స్పైస్, పెప్రికా, ఈ స్పైసెస్ లేకపోయినా మనం కారం వేసుకోవచ్చు. జస్ట్ నార్మల్ కారం కూడా వేసుకొని ఇప్పుడు ఈవెన్ గరం మసాలాలకు కూడా వేసుకోవచ్చు అన్నమాట. ఇవి వేసేసుకొని ఆ తర్వాత అందులో చీజ్ వేసుకున్నాను. మొజరెల్లా చీజును, ఆనియన్స్ వేసుకున్నాను. మనం పార్మెజాన్ చీజ్ కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది. సో ఇవన్నీ వేసేసి మిక్స్ చేసేసుకున్నా. చీజ్ కొంచెం ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది. ఆ తర్వాత నేను స్క్వేజ్వాన్ సాస్ కూడా వేసాను కొంచెం ఎక్స్ట్రా ఫ్లేవర్ కోసం. అంతా మిక్స్ చేసేసి ఇప్పుడు మనం ఆ పెప్పర్స్లోన మొత్తం స్టఫింగ్ చేసేయాలన్నమాట. మీరు ఓన్లీ పొటాటో లేకుండా ఓన్లీ చీజ్తోనైనా కూడా మనకు చాలా బాగుంటుంది. ఆ తర్వాత నేను ఈ పెప్పర్స్ అన్నీ నేను బ్రెడ్ క్రమ్స్లోన డిప్ చేసేసుకున్నాను. చేసేసుకున్న తర్వాత ఇవన్నీ మనం ఇట్లాగ మొత్తం కవర్ చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు. లేదంటే మనం వెంటనే కావాలంటే యూస్ చేసుకోవచ్చు. నేను ఎయిర్ ఫ్రైయర్ యూస్ చేసి అందరూ 370 ఫారెన్హీట్ పెట్టేసి ఆ తర్వాత ఇవన్నీ అరేంజ్ చేసేసుకొని 12 మినిట్స్ అనేది నేను ఎయిర్ ఫ్రై చేసేస్తే మనకి రెడీ అయిపోతాయి. చూసారు కదా, టేస్టీ ఎలోపినో పాపర్స్ అనేది రెడీ అయిపోయి. ఇది మన పార్టీస్కి చాలా బెస్ట్ డిష్. మనం 2 డేస్ ముందు కూడా ప్రిపేర్ చేసుకొని మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు. మీకు ఈ డిష్ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే నా ఛానల్కి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.